వణికిస్తున్న సైక్లోస్పోరా మరో కరోనా అవుతుందా? హాయ్ ఫ్రెండ్స్, మరో కరోనా వస్తుందా? ప్రపంచాన్ని మరోసారి లాక్డౌన్ భయం వెంటాడుతోందా? అమెరికాలో వేల మందిని ఇబ్బంది పెడుతున్న సైక్లోస్పోరా అనే పరాన్నజీవి ఇప్పుడు భారత్ కూడా ముప్పుగా మారుతుందా? సోషల్ మీడియాలో ఈ వార్తలు చూసి చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు. అసలు ఈ సైక్లోస్పోరా అంటే ఏమిటి? ఇది వైరసా, బ్యాక్టీరియానా, లేక మరేదైనా ప్రమాదకరమైన జీవినా? ఇది ఎలా వ్యాపిస్తుంది? మనం తినే కూరగాయలు, పండ్ల ద్వారా మనకు వస్తుందా? దీనికి వ్యాక్సిన్ ఉందా? చికిత్స ఉందా? అసలు భయపడాలా, లేక జాగ్రత్త పడితే సరిపోతుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. సైక్లోస్పోరా అనేది కరోనా వైరస్ లాంటి వైరస్ కాదు. ఇది ఒక సూక్ష్మ పరాన్నజీవి, అంటే మన కంటికి కనిపించని ఏకకణజీవి. ఇది మన శరీరంలోకి కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా ప్రవేశిస్తుంది. ముఖ్యంగా సరిగ్గా శుభ్రం చేయని కూరగాయలు, పండ్లు, సలాడ్లు, ఆకుకూరలు వంటి ఆహారాల ద్వారా సోకే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని ఫుడ్ బోర్న్ పారాసైట్ అని కూడా పిలుస్తారు. ఇటీవల అమెరికాలో ఈ పరాన్నజీవికి సంబంధించిన కేసులు పెరగడంతో ప్రపంచ ఆరోగ్య నిపుణులు అప్రమత్తమవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కరోనా లాగా ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. చేతులు కలిపినా, పక్కన కూర్చున్నా, మాట్లాడినా ఇది సోకదు. ప్రధానంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారానే వ్యాపిస్తుంది. అందుకే కరోనా సమయంలో ఉన్నంత భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ పరాన్నజీవి శరీరంలోకి వెళ్ళిన వెంటనే లక్షణాలు కనిపించవు. సాధారణంగా 2 రోజుల నుంచి 2 వారాల మధ్య లక్షణాలు బయటపడవచ్చు. మొదట నీటి విరోచనాలు మొదలవుతాయి. ఆ తర్వాత కడుపు నొప్పి, వికారం, వాంతులు, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం, తీవ్రమైన అలసట వంటి సమస్యలు రావచ్చు. కొందరికి స్వల్ప జ్వరం కూడా వస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ సమస్యలు ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న, దీనికి వ్యాక్సిన్ ఉందా? ప్రస్తుతం సైక్లోస్పోరా కోసం ప్రత్యేకంగా ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కానీ దీనికి చికిత్స మాత్రం ఉంది. వైద్యుల అవసరాన్ని బట్టి కొన్ని యాంటీబయాటిక్ మందులు సూచిస్తూ ఉన్నారు. అయితే స్వయంగా మందులు కొనుక్కొని వాడకుండా తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ముఖ్యంగా విరోచనాలు ఎక్కువైతే శరీరంలో నీరు తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం. ఇక భారత్లో పరిస్థితి ఏంటి అనే విషయానికి వస్తే, ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందినట్లు ఆధారాలు ఏమీ లేవు. అయినప్పటికీ ప్రపంచీకరణ కారణంగా దేశాల మధ్య ఆహార దిగుమతులు, ఎగుమతులు పెరుగుతున్నాయి. అందుకే ఆహార భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. ముఖ్యంగా బయట పండ్లు, సరిగ్గా కడిగిన కూరగాయలు, పరిశుభ్రత లేని ప్రాంతాల్లో తయారయ్యే ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మరి ఈ సమస్య నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మొదట కూరగాయలు, పండ్లను బాగా కడిగి మాత్రమే తినాలి. వీలైనంత శుభ్రమైన నీటితో పలుమార్లు కడగాలి. బయట దొరికే పచ్చి సలాడ్ల కంటే ఇంట్లో శుభ్రంగా తయారు చేసుకున్న ఆహారం మంచిది. తాగే నీరు పరిశుభ్రంగా ఉందా లేదా చూడాలి. భోజనం చేసే ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇవి చిన్న చిన్న అలవాట్లు అయినా పెద్ద ప్రమాదాల నుంచి రక్షించగలుగుతాయి. చివరికి ఒక ముఖ్యమైన విషయం, సోషల్ మీడియాలో ఏ కొత్త వ్యాధి గురించి వార్త వచ్చిన వెంటనే భయపడకండి. అలాగే నిర్లక్ష్యం కూడా చేయకండి. నిజమైన సమాచారం తెలుసుకోండి. వైద్య నిపుణులు చెప్పిన సూచనలు పాటించండి. సైక్లోస్పోరా విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఇది కరోనా లాంటి మహమ్మారి కాదు, కానీ శుభ్రతను నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. పరాన్నజీవి కాబట్టి భయంతో కాదు, అవగాహనతో ముందుకు వెళ్ళాలి. ఈ వీడియోలో ముఖ్యమైన విషయం ఒకటే, సైక్లోస్పోరా గురించి తెలుసుకోవడం అవసరం, కానీ దాని గురించి అతిగా భయపడాల్సిన అవసరం లేదు. పరిశుభ్రమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు, మంచి వ్యక్తిగత పరిశుభ్రత, ఇవే మనకు అతిపెద్ద రక్షణ. ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం, ఉపయోగకరమైన విశ్లేషణలు, ప్రజలకు అవగాహన కల్పించే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.